వైపు సంక్షేమ పథకాలు కావచ్చు, మరోవైపు పెట్టుబడులు ఆకర్షిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో పూర్తిగా ఎవరైనా అభివృద్ధిలో దూసుకుపోయారు అనంటే గత 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ నేతలు, లేదంటే అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు తప్ప ఎవరూ కూడా అభివృద్ధిలో వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రం పూర్తిగా అధపాతాళానికి తొక్కేసిన పరిస్థితి గతంలో కనిపించింది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతోంది, అభివృద్ధిలో ముందుకెళ్తా ఉంది. కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త కంపెనీలు, ఆ తర్వాత శరవేగంగా బిల్డింగ్లు రూపుదిద్దుకోవడాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసి ఇటు తాడేపల్లి ప్యాలెస్లో ఏడుపులట. ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. మరి ఎందుకు అంటే రాష్ట్రం అభివృద్ధి చెందొద్దా? ఆ విధంగానే ఉండాలా? ఇప్పుడు ఏదైతే ఇప్పటికే విశాఖపట్నంలో మనం చూసాం, గూగుల్ ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది అనే అంశం కూడా చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. సో అది పెడితే ఏమొస్తుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఏమవుతుంది, ఏంటి అంటే ఒక ముందడుగు పెడితే కాలడ్డం పెట్టి పడేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అంటే ఎక్కడా కూడా రాష్ట్రాన్ని కావచ్చు ఎవరిని కూడా ముందుకు వెళ్ళనివ్వనటువంటి పరిస్థితిలో ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉంటే, సో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే విధానంలో చంద్రబాబు నాయుడు గారు దూసుకుపోతున్నారు. అయినా కానీ ఇంకా ఏదో చేసే ప్రయత్నం వైసీపీ పార్టీ నేతలు చేస్తున్నారు. మరోవైపు శరవేగంగా ఏపీ రాజధాని అమరావతి కూడా మనం చూస్తూ ఉన్నాం, పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. యుద్ధ ప్రాతిపదికన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కూడా పూర్తయిపోయింది. దాంట్లో అధునాతన సౌకర్యాలతో అద్భుతమైనటువంటి టెక్నాలజీతో దాన్ని కూడా రూపొందించారు. సో అక్కడి నుంచి అమరావతి కావచ్చు, పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా, ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్ అంతా కూడా అక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది. సింగిల్ విండో విధానంతో పర్మిషన్లు కావచ్చు, లేదంటే అన్ని అనుమతులు కావచ్చు, ఏం కావాలో ఏంటో అవన్నీ కూడా అక్కడి నుంచే శరవేగంగా సంస్థలకు, తర్వాత ఏదైనా కార్యాలయాలకు అన్నిటికీ పర్మిషన్లు అక్కడి నుంచే మొదలవుతూ ఉంటాయి. ఇది కూడా వచ్చినటువంటి ఈ 1.5 సంవత్సరంలో 12 నెలల్లోనే పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్. సో దాన్ని చూసి కూడా జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారు. ఎందుకనంటే ఆయన రాజప్రసాదాల్లాగా పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఆయన బిల్డింగులు కట్టించుకున్నారు, పార్టీ కార్యాలయాలు. కానీ అమరావతిని పట్టించుకోలే, రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అడుగుతున్నారు, ఎందుకు ఇంత అవసరమా అది ఇదని చెప్పేసి. ఏం ఉపయోగం? ఏపీసీఆర్డీఏ ద్వారా ఏదేంటి, దాని అంత పెద్ద డబ్బులు పెట్టి అంత కట్టాల్సిన అవసరం ఏంటి అని మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి మీరు రిషికొండ పైన ఎవరికీ ఉపయోగం లేనటువంటి అంత పెద్ద బిల్డింగ్ 550 కోట్లు పెట్టి కట్టారు కదా, అంత పెద్ద ప్యాలెస్ని దేనికోసం కట్టారు? అందరూ చెప్తా ఉంటారు, మరి మీ శ్రీమతి గారు అడిగితే కట్టారని చెప్పేసి. సో అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు మీరు. సో దాన్ని దేనికి ఉపయోగం కాకుండా అయిపోతుంది. కూటమి ప్రభుత్వానికి అసలు దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లే. దానికి ప్రత్యక్షంగా కరెంటు బిల్లులు కొన్ని కోట్ల రూపాయలు వస్తూ ఉంది సంవత్సరానికి, కరెంటు బిల్లే. మరి ఇప్పుడు ఈ గూగుల్కి సంబంధించి మీరు అదే గూగుల్కి సంబంధించి కరెంటు బిల్ ఎట్లా, కరెంట్ ఎట్లా అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేసిపోయినటువంటి వృధా ఏదైతే ఖర్చు ఉందో, సో దాన్ని సెట్ చేయడానికే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతున్నాయి. అవన్నీ అధిగమించి రాష్ట్రానికి పెట్టుబడులు ఈ విధంగా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎందుకు ఈ కడుపు మంట జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారు లండన్లో సేద తీరుతున్నారంట. సో మరి దానికి సంబంధించి కూడా 2-3 రోజుల్లో ఆల్రెడీ ఏదైతే దీనికి సంబంధించినటువంటి మెమో సిబిఐ కూడా దాఖలు చేసింది కోర్టుకు. సో నంబర్ ఏదైతే ఇచ్చారో అది తప్పుడు నంబర్ ఇచ్చారు. సో ఆయన నంబర్ కాదు, ఆయన నంబర్ ఇవ్వమన్నాం కానీ ఏదో నంబర్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అని చెప్పేసి సిబిఐ వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి సంబంధించి కూడా సో 2-3 రోజుల్లో, అంటే ఆల్రెడీ వాళ్ళు ఆయన పర్మిషన్ను రద్దు చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. అదేవిధంగా ఎందుకు ఈ కడుపు మంట అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే సో ఓవరాల్గా ఎన్ని అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి కిరా కార్పి స్టూడియోలో ఉన్నారు. వారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జగన్కు వ్యతిరేకంగా, అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా ఫైట్ చేశారో మనందరం చూసాం. ఏ విధంగా తనకున్నటువంటి అన్ని
సోర్సెస్ ద్వారా కూడా తను ఏ విధంగా రాష్ట్రం ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉంది, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇవన్నీ కూడా చక్కగా వివరించారు. ప్రస్తుతం మొన్న కూడా మనం చూసాం సిఆర్డీఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ లోపల ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన పరిశీలించి వాటికి సంబంధించి కూడా పూర్తిగా కూడా అక్కడి నుంచి మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆర్పి మన స్టూడియోలో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు ఈ అంశాలన్నిటికి సంబంధించి మాట్లాడదాం. ఆర్పి గారు నమస్కారం. ఏంటి సిఆర్డీఏ బిల్డింగ్, సో దాంట్లో వెళ్ళారు అంటే ఒక్కొక్క అంశంగా వెళ్దాం. మనం గూగుల్ గురించి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు, తర్వాత సిఆర్డీఏ బిల్డింగ్ గురించి, డెవలప్మెంట్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం సిఆర్డీఏ బిల్డింగ్ దగ్గరికి మీరు వెళ్ళున్నారు, సో లోపల కూడా పరిశీలించారు. ఏంటి ఎలా ఉంది వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళీ ఇదో కూడా